మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ గురించి తెలియజేస్తాను. ద్వాపరయుగ అంతంలో, ద్వాపరయుగం తర్వాత కలియుగం వస్తుందన్నమాట. అది ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. అప్పుడు ఇద్దరు రైతులు ఉండేవారు అనమాట. రామయ్య అనే అతను, సోమయ్య అనే అతను. ఈ సోమయ్య అనే అతను రామయ్య అనే అతనికి 2 ఎకరాల భూమిని అమ్మేయడం జరిగింది. రామయ్య ఏమో అది కొనుక్కున్నాడు. కొన్నాళ్ళకి కొనుక్కుని ఏం చేయాలి, మరి వ్యవసాయం చేయాలి కదా. వ్యవసాయం చేయడానికి నాగలతో దున్నుతూ ఉండగా ఏమైంది, నాగలికి ఒక లంకె బిందులు తగిలేదు, బంగారు లంకె బిందులు. అది చాలా సంతోషించి రామయ్య అనే అతను సోమయ్య దగ్గరికి ఆ బిందెలు పట్టుకొచ్చి, సోమయ్య గారు మీరు అమ్మేసినటువంటి భూమిలో ఈ లంకెల బిందెలు తగిలినాయి, అవి మీరు తీసేసుకోండి. నేను ఈ ఎకరాల స్థలమే కొనుక్కున్నాను, కానీ మీ అందులో భూమిలో ఉన్నది మీదే కదా, ఉన్నటి వరకు మీదే కదా అని చెప్పేసి అన్నాడు. అబ్బాయి ఎలా కుదురుతుంది, నేను మొత్తం అమ్మేసానికి నాకు సంబంధం ఏమీ లేదు అని చెప్పేసి మీరే ఉంచుకోండి అన్నాడు. అబ్బాయి నేను ఉంచుకోవాలని అన్నాడు. ఇదేంటి, అది వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే పెద్ద మనిషి అన్నాడు, ఇది మీరిద్దరు చాలా మంచివాళ్ళు, మహారాజు గారి దగ్గరికి వెళ్ళండి, మహారాజు గారు మీకు తెలుస్తారు ఈ గొడవ ఏంటో అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరూ ఆ లంకె బిందెలు పుచ్చుకొని మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. మహారాజు అక్కడ మహామంత్రి వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ ఏమిటి మీ గొడవ చెప్పండి. ఇలాగ అమ్మేశానండి, అమ్మేసిన తర్వాత కూడా అందులో లంకె బిందెలు పెడితే నాదంటున్నాడు, నాకు ఇచ్చేస్తానంటున్నాడు. అంత మంచితనం నేను ఒప్పుకోలేనండి. చేత ఇది మంచిది పద్ధతి కాదు అని అనిపించింది నాకు. అతనే ఉంచుకోవాలి, నేను అమ్మేసిన తర్వాత ఇంకా నాకు సంబంధం ఏమిటి అని చెప్పేసి అన్నాడు. రామయ్య అన్నాడు, అలా కాదండి, మీరే ఉంచుకోవాలి, ఇది ఇతనికి సంబంధించిందే కదా, నేను పొలం అంటే కొనుక్కున్నాను కానీ అందులో ఉన్న గనులు, ఈ లంకె బిందులు ఇవన్నీ కొనుక్కోలేదు కదా, అవి అతనివే. ఇదేంట్రా బాబు గొడవ అని చెప్పేసి మహామంత్రి తలపట్టు కూర్చుని, సరే మీ ఇద్దరు చాలా మంచి వాళ్ళు, ఇంటికి వెళ్ళండి, రేపు మీ సంగతి నేను ఏదో ఆలోచించి చెప్తాను అన్నాడు. సరే అది పట్టుకెళ్ళిపోయారు. మన్నాడు వచ్చారు. మన్నాడు వచ్చి రామయ్య అన్నాడు, మహారాజు గారు నేను ఈ లంకె బిందెలు నా పొలంలో దొరికినాయి కాబట్టి ఇవి నావి, నేను ఇంటికి పట్టుకుపోతాను. సోమయ్య అన్నాడు, అలాగా నేను లంకె బిందెలతో సహా అమ్మలేదు కదా పొలం అని చెప్పేసి అతను అన్నాడు. ఇద్దరు కలిపి మళ్ళీ మహారాజుకి మహామంత్రికి ఆశ్చర్యం వేసింది అనమాట. ఏంటి నింట వరకు అంత మంచిగా ఉన్నారు, మాకేది వద్దంటున్నారు, ఇవాళ మీరు ఆ లంకె బిందెల కోసం మళ్ళీ దెబ్బలాడుకుంటున్నారు. అంతేనండి, అది మరి నేను కొనుక్కున్న తర్వాత అన్నీ కూడా నాకే వర్తిస్తాయి అన్నాడు. అనేసరికి సరే మహామంత్రి, సరే ఇదంతా కాదు, మీ పొలంలో ఏం దొరికినా సరే మహారాజుకు చెందుతాయి, మహారాజు ఈ లంకె బిందెలను పేద ప్రజల యొక్క దేశాభివృద్ధికి ఉపయోగిస్తాడు అని చెప్పేసి వాళ్ళిద్దరిని బెదిరించి పంపేశారు. సరే ఇలా జరిగితే ఇది అసలు ఎందుకు జరిగింది, ఇలాగ నిన్నటి వరకు ఒక మాటలో ఉన్నారు, ఇవాళ వరకు ఇవాళ మార్చేశారు ఏంటని ఒక మహాముని దగ్గరికి వెళ్తే మహాముని దివ్య దృష్టితో ఆలోచించి, ద్వాపరయుగం నిన్న లాస్ట్ రోజు నాయన ద్వాపరయుగాంతం, ఇదేమో కలియుగం స్టార్ట్ అయింది, కలి ప్రభావం ఇది, ఇంకా దారుణంగా ఉంటాయి పరిస్థితులు, ఒకళ్ళొకరు బీకు తింటారు డబ్బు కోసం అని చెప్పేసి
ముందు మీరు ఒక చాటింపు వేయించండి. అందరి వస్తువులు ఇళ్ళకి తాళాలు వేసుకోమని, జాగ్రత్తగా ఉండమని చాటింపు వేయండి. కలి ఎంటర్ అవుతున్నాడు, ఎంటర్ అయ్యాడు అని చెప్పేసి అంటే చాలా అప్పుడు మహారాజు వీళ్ళు ఇది కలి ప్రభావమా అనుకుని అలాగా ఆ, చాటింపు వేశారు. అదనమాట కలి ప్రభావం అంటే. ఈ స్టోరీ విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.